వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం టోటల్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అయితే చూద్దాం. సో ఇదే విధంగా ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్ సింగిల్ వీడియోలో జనవరి నుండి ఆగస్టు దాకా కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరన్నా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడొచ్చు. మొట్టమొదటిగా సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలతో స్టార్ట్ చేద్దాం. Appointments Committee of the Cabinet has approved the appointment of the current chairman of the Railway Board V.K. Yadav as the Chief Executive Officer CEO. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న వినోద్ కుమార్ యాదవ్ లేదా వీకే యాదవ్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించడానికి క్యాబినెట్ నియామక కమిటీ అయితే ఆమోదం తెలపడం జరిగింది. మొట్టమొదటిసారిగా రైల్వే బోర్డులో మనకి సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే పదవిని తీసుకురావడం జరిగింది. సో మొట్టమొదటి సీఈఓగా ఆల్రెడీ రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న వినోద్ కుమార్ యాదవ్ వీకే యాదవ్ని అయితే మనకైతే నియమించారు. నెక్స్ట్ అవిక్ సర్కార్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ద ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో మనకి ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కొత్త చైర్మన్గా అవిక్ సర్కార్ అయితే నియమితులయ్యారు. ప్రమోద్ చంద్ర మోడీ గెట్స్ ద 6 months ఎక్స్టెన్షన్ యాజ్ ద సిబిడిటి చైర్మన్. సిబిడిటి అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. సిబిడిటి చైర్మన్గా మనకి ప్రమోద్ చంద్ర మోడీ యొక్క పదవీ కాలాన్ని అయితే 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. సో నెక్స్ట్ 6 months కూడా మనకి సిబిడిటి చైర్మన్గా ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ అయితే కొనసాగనున్నారు. నెక్స్ట్ హేమంత్ కాట్రే బికమ్ ద న్యూ సిఎండి. సిఎండి అంటే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. సో హేమంత్ కాట్రే బికమ్ ద న్యూ సిఎండి ఆఫ్ ద హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్కు కొత్త సిఎండిగా మనకి హేమంత్ కాట్రేని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ వెంకటేష్ గులాటి యాజ్ ద 35th ప్రెసిడెంట్ ఫర్ ద పీరియడ్ 2020-2022. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఫాడా ఏదైతే ఉందో 2020-2022 కాలానికి వెంకటేష్ గులాటిని తన 35వ అధ్యక్షునిగా నియమిస్తున్నట్లుగా అయితే ప్రకటించడం జరిగింది. సో మనకి ఈ ఫాడా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే 35th ప్రెసిడెంట్ వెంకటేష్ గులాటి. నెక్స్ట్ మారుతి సుజుకి ఎండి అండ్ సిఇఓ కెనిచి ఆయకావా హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క నూతన అధ్యక్షునిగా మారుతి సుజుకి ఎండి అండ్ సిఇఓ అయిన కెనిచి ఆయకావా అయితే ఎన్నుకోవడం జరిగింది. సో సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే కెనిచి ఆయకావా. నెక్స్ట్ జాయింట్ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉషా పాడే హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ బీసీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీగా వర్క్ చేస్తున్న ఉషా పాదేకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ డైరెక్టర్ జనరల్గా కూడా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. సో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ మనకి డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ఉషా పాడే. నెక్స్ట్ మురళీ రామకృష్ణ బికమ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ సౌత్ ఇండియన్ బ్యాంక్. సౌత్ ఇండియన్ బ్యాంక్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా మురళీ రామకృష్ణ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఎస్ కృష్ణన్ బికమ్ ద న్యూ ఎండి అండ్ సిఇఓ ఆఫ్ ద పంజాబ్ అండ్ సింధు బ్యాంక్. పంజాబ్ అండ్ సింధు బ్యాంక్ యొక్క కొత్త ఎండి అండ్ సిఇఓగా ఎస్ కృష్ణన్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ కే పద్మాకర్ టేక్స్ ద అడిషనల్ ఛార్జ్ యాజ్ ద భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ సిఎండి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క నూతన సిఎండి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా కే పద్మాకర్ అయితే నియమితులవడం జరిగింది. తమిళనాడు హ్యాస్ అపాయింటెడ్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఉమెన్ అంబులెన్స్ డ్రైవర్ ఎం వీరలక్ష్మి. తమిళనాడు భారతదేశంలో మొట్టమొదటి మహిళా అంబులెన్స్ డ్రైవర్గా ఎం వీరలక్ష్మిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ అనిల్ జైన్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్. ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ యొక్క నూతన అధ్యక్షునిగా అనిల్ జైన్ అయితే నియమితులయ్యారు. ఈ బిట్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ వీక్లీ కరెంట్ అఫైర్స్లో చూసినవే కాబట్టి మీకైతే ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ పరేష్ రావల్ బికమ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కొత్త చైర్మన్గా బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావల్ అయితే నియమితులయ్యారు. ఫార్మర్ హెల్త్ సెక్రటరీ ప్రీతి సుడాన్ అపాయింటెడ్ ద WHO ప్యానలిస్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్యానలిస్ట్. మాజీ ఆరోగ్య కార్యదర్శి అయిన ప్రీతి సుడాన్ వచ్చి ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO యొక్క ప్యానలిస్ట్గా అయితే నియమితులయ్యారు.
నెక్స్ట్ సుభాష్ కామత్ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ద అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆస్కి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్గా సుభాష్ కామత్ అయితే నియమితులయ్యారు. సిటీ గ్రూప్ హ్యాస్ నేమ్డ్ ద జెన్ ఫ్రేజర్ యాజ్ ఇట్స్ నెక్స్ట్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సిటీ గ్రూప్ వచ్చి తన నెక్స్ట్ సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా జెన్ ఫ్రేజర్ని అయితే నియమించడం జరిగింది. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ హ్యాస్ అపాయింటెడ్ ఫార్మర్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అండ్ ఇండియన్ ఆరిజిన్ పొలిటీషియన్ లీసా సింగ్ యాజ్ ట్రేడ్ ఇన్వీస్ ఫర్ అడ్వాన్సింగ్ బిజినెస్ టైస్ విత్ ఇండియా. భారత వ్యాపార సంబంధాలు పెంచుకోవడం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ను అలాగే భారత సంతతి రాజకీయ నాయకురాలైన లీసా సింగ్ను ఇద్దరిని కూడా వాణిజ్య రాయబారులుగా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ రాజేష్ కుల్లార్ అపాయింటెడ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎట్ ద వరల్డ్ బ్యాంక్. రాజేష్ కుల్లార్ను ప్రపంచ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ సమీర్ కుమార్ కారే అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ. ఏషియా అభివృద్ధి బ్యాంక్ తన నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సమీర్ కుమార్ కారేన్ అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ టోకో కొనిషి యాజ్ ఇట్స్ న్యూ కంట్రీ డైరెక్టర్ ఫర్ ఇండియా. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ వచ్చి టోకో కొనుషుని భారతదేశానికి తన కొత్త డైరెక్టర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ హరివంశ్ నారాయణ్ సింగ్ రీఎలెక్టెడ్ యాజ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ని అయితే తిరిగి ఎన్నిక చేసుకోవడం జరిగింది. రాజ్యసభ చైర్మన్గా ఎవరైతే ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అగ్రికల్చర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమార్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ష్మీత్ కౌర్ బాదల్. హర్ష్మీత్ కౌర్ బాదల్ రాజీనామా చేసిన తర్వాత వ్యవసాయ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది. అనిల్ దస్మానా హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఆఫ్ ద నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ. జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ చీఫ్గా అనిల్ దస్మానా అయితే నియమితులయ్యారు. పీడీ వాఘేలా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ద ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా పీడీ వాఘేలా అయితే మనకి రామ్ సేవక్ శర్మ ప్లేస్లో అయితే కొత్తగా నియమితులవడం జరిగింది. శేఖర్ కపూర్ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎఫ్టీఐఐ. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షునిగా మనకి శేఖర్ కపూర్ అయితే నియమితులవడం జరిగింది. సింహాచల్ దాస్ అపాయింటెడ్ యాజ్ ద అడ్వైజర్ టు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సలహాదారునిగా సింహాచల్ దాస్ అయితే రీసెంట్గా నియమితులవడం జరిగింది. నెక్స్ట్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ హ్యాస్ అపాయింటెడ్ సునీల్ సేతి యాజ్ ఇట్స్ అడ్వైజర్. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ సునీల్ సేతిని అయితే దాని యొక్క సలహాదారునిగా అయితే నియమించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ఏకే దీక్షిత్ యాజ్ ద న్యూ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ మరియు మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క నూతన నిర్వాహకుడిగా ఏకే దీక్షిత్ను అయితే నియమించడం జరిగింది. నీతూ డేవిడ్ బికమ్ ద న్యూ హెడ్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్స్ సెలక్షన్ కమిటీ. భారత మహిళల ఎంపిక కమిటీకి కొత్త అధిపతిగా నీతూ డేవిడ్ అయితే నియమితులయ్యారు. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ ఈఎస్ఎల్ హ్యాస్ అపాయింటెడ్ రజత్ సూద్ అండ్ ఇస్ న్యూ ఎండి న్యూ మేనేజింగ్ డైరెక్టర్. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా రజత్ సూద్ను అయితే నియమించింది. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్ హ్యాస్ బీన్ గివెన్ ద అడిషనల్ ఛార్జ్ టు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ. ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ ఎస్ఎస్ దేశ్వాల్కు నేషనల్ సెక్యూరిటీ గార్డ్గా అయితే అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యోషిహిదే సుగా ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. జపాన్ యొక్క కొత్త ప్రధానమంత్రిగా యోషిహిడే సుగా అయితే నియమితులయ్యారు. షింజో అబే హెల్త్ బాగోపోవడం వల్ల ఆయన అయితే రాజీనామా చేశారు కదా, సో కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా నియమితులయ్యారు. జపాన్ క్యాపిటల్ వచ్చి టోక్యో, కరెన్సీ వచ్చి యోన్. నెక్స్ట్ ముస్తఫా అదీబ్ బికమ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. లెబనాన్ కొత్త ప్రధానమంత్రిగా ముస్తఫా అదీబ్ నియమితులయ్యారు. లెబనాన్ యొక్క క్యాపిటల్ వచ్చి బీరూట్, కరెన్సీ వచ్చి లెబనీస్ పౌండ్. నెక్స్ట్ మహమ్మద్ హుసేన్ రోబుల్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సోమాలియా. మహమ్మద్ హుసేన్ రోబుల్ వచ్చి సోమాలియా కొత్త ప్రధానిగా ఎన్నికయ్యారు. సోమాలియా యొక్క క్యాపిటల్ వచ్చి మొగదీస్, కరెన్సీ వచ్చి సోమాలి షిల్లింగ్. నెక్స్ట్ మొత్తర్ ఓవాన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మాలి. మాలి కొత్త ప్రధానమంత్రిగా మొత్తర్ ఓవాన్ అయితే నియమితులయ్యారు. మాలి యొక్క క్యాపిటల్ వచ్చి బమాకో, కరెన్సీ వచ్చి వెస్ట్ ఆఫ్రికన్ సిఎఫ్ఏ ఫ్రాంక్.
రాజ్ శ్రీవాస్తవ అపాయింటెడ్ యాస్ ద ఇండియాస్ అంబాసిడర్ టు ద రిపబ్లిక్ ఆఫ్ క్రయోషియా. క్రయోషియా రిపబ్లిక్లో భారత రాయబారిగా రాజ్ శ్రీవాస్తవ అయితే నియమితులవడం జరిగింది. సో మనకి క్రయోషియా యొక్క క్యాపిటల్ వచ్చి జగ్రీవ్, కరెన్సీ వచ్చి క్రయోషియన్ కోనా. నెక్స్ట్ మనకి సెప్టెంబర్ మంత్లో ఉన్న కంప్లీట్ టోటల్ బ్రాండ్ అంబాసిడర్స్ అయితే చూద్దాం. సెప్టెంబర్లో ఎక్కువ మంది అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ హ్యాస్ అపాయింటెడ్ ఆయుష్మాన్ ఖురానా ఫర్ చైల్డ్ రైట్స్ క్యాంపెయిన్. ఐక్యరాజ్య సమితి పిల్లల నిధి యూనిసెఫ్ పిల్లల హక్కుల ప్రచారం కోసం ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ యాక్టర్ని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆయుష్మాన్ ఖురానా అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బజాజ్ ఏలియన్స్ లైఫ్. బజాజ్ ఏలియన్స్ లైఫ్ కంపెనీకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా నియమితులయ్యారు. ప్లే స్పాట్ హ్యాస్ అపాయింటెడ్ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ అండ్ స్మృతి మాంద్రా యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్స్. ప్లేయర్ పార్ట్ వచ్చి తన బ్రాండ్ అంబాసిడర్గా భువనేశ్వర్ కుమార్ మరియు స్మృతి మాంద్రా క్రికెటర్లను అయితే నియమించడం జరిగింది. అమెజాన్ అనౌన్సెస్ అమితాబ్ బచ్చన్ యాజ్ అలెక్సా వాయిస్ ఇన్ ఇండియా. మనకి అమెజాన్ ఇండియాలో అలెక్సా వాయిస్గా బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ వాయిస్ని అయితే ప్రకటించడం జరిగింది. మనకి యాపిల్లో సిరి ఉంటుంది కదా, మనకి ఏదైనా వాయిస్ అసిస్టెంట్ మనకి ప్రొవైడ్ చేయడం కోసం. అలాగే మనకి ఆండ్రాయిడ్లో అయితే ఓకే గూగుల్ అనగానే మనకి ఒక వాయిస్ అసిస్టెంట్ వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాట్ ఈస్ ద టెంపరేచర్ నౌ, ఈ విధంగా ఏదైనా అడిగినప్పుడు అయితే మనకి ఆన్సర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి అమెజాన్కి సంబంధించి ఎలెక్సా అని చెప్పి ఒక పరికరం అయితే ఉంటుంది. దీంట్లో మనకి వాయిస్ కమాండ్ ద్వారా ఏదైనా సాంగ్స్ ప్లే చేసుకోవాలన్నా ఏదైనా మనకి అడిగినప్పుడు అయితే ఆన్సర్ చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాటికి ఒక ఫిక్స్డ్ కంప్యూటర్ వాయిస్ అయితే ఉంటుంది కదా, ఆ వాయిస్ కింద అయితే మనకి అమెజాన్ ఎలెక్సాలో ఇండియా వాయిస్గా అమితాబ్ బచ్చన్ వాయిస్ని అయితే మనకైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. విరాట్ కోహ్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ బై ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్. విరాట్ కోహ్లీని మనకి బ్రాండ్ అంబాసిడర్గా ఎడ్యుటెక్ మేజర్ కంపెనీ అయిన గ్రేట్ లెర్నింగ్ అయితే నియమించడం జరిగింది. ఆన్లైన్ పాకర్ ప్లాట్ఫామ్ 9 స్టాక్స్ హ్యాస్ అపాయింటెడ్ సురేష్ రైనా యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. ఆన్లైన్ పాకర్ ప్లాట్ఫామ్ కంపెనీ అయిన 9 స్టాక్ వచ్చి సురేష్ రైనాను తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. పేటిఎం ఫస్ట్ గేమ్స్ హ్యాస్ అపాయింటెడ్ సచిన్ టెండూల్కర్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. పేటిఎం ఫస్ట్ గేమ్స్ వచ్చి సచిన్ టెండూల్కర్ని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ డ్వేన్ బ్రావో బికమ్ ద క్రికెటర్ అంబాసిడర్ ఫర్ ఎస్బీఓ టీఓపీ స్పోర్ట్స్ బుక్ బ్రాండ్. మనకి డ్వేన్ బ్రావో ఎస్బీఓ టాప్ స్పోర్ట్స్ బుక్ బ్రాండ్కి క్రికెట్ అంబాసిడర్గా అయితే ఎంపిక అవ్వడం జరిగింది. ఎంట్రీ కేరళ స్టార్టప్ సైన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి ఎంట్రీ అనే ఒక యాప్ అయితే ఉంది కదా, కేరళ స్టార్టప్ కంపెనీ అనేది. సో భారత్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ వేదాంతు అపాయింటెడ్ అమెరికాన్ యాజ్ ఇస్ బ్రాండ్ అంబాసిడర్. మనకి వేదాంతు కంపెనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ యాప్ అనేది ఉంటుంది. అమెరికాన్ అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ సియట్ టైర్స్ అపాయింటెడ్ అమెరికాన్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. మనకి సియట్ టైర్స్ కంపెనీ కూడా అమెరికాన్ అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ అపాయింటెడ్ యువరాజ్ సింగ్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ వచ్చి యువరాజ్ సింగ్ అయితే తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ మింత్రా హ్యాస్ నేమ్డ్ ద బాలీవుడ్ యాక్ట్రెస్ దిశా పటానీ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఇట్స్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బీపీసీ సెగ్మెంట్. బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బీపీసీ విభాగానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి దిశా పటానీని మింత్రా కంపెనీ అయితే నియమించడం జరిగింది. యాసర్ ఇండియా అపాయింటెడ్ సోనూ సూద్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. యాసర్ ఇండియా ల్యాప్టాప్ కంపెనీ ఏదైతే ఉందో సోనూ సూద్ని తన బ్రాండ్ అంబాసిడర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ ఖుషీ చిందాలియా అపాయింటెడ్ యాజ్ ద యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ యుఎన్ఈపీ రీజనల్ అంబాసిడర్. ఖుషీ చిందాలియా వచ్చి మనకి ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రాంతీయ రాయబారిగా అయితే నియమితులవడం జరిగింది. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. సెప్టెంబర్ మంత్లో చాలా అంబాసిడర్స్ అయితే మనకి బ్రాండ్ అంబాసిడర్స్ అయితే రావడం జరిగింది. ఎడ్యుటెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా విరాట్ కోహ్లీ, చైల్డ్ రైట్స్ క్యాంపెయిన్కి సంబంధించి ఆయుష్మాన్ ఖురానా, అలాగే బజాజ్ ఏలియన్స్ లైఫ్కి సంబంధించి కూడా ఆయుష్మాన్ ఖురానా, మనకి ఆన్లైన్ పాకర్ ప్లాట్ఫామ్ 9 స్టాక్స్కి సురేష్ రైనా, ప్లే స్పాట్కి భువనేశ్వర్ కుమార్ మరియు స్మృతి మాంద్రా, పేటిఎం ఫస్ట్ గేమ్స్ సచిన్ టెండూల్కర్, ఎస్బీఓ టాప్ స్పోర్ట్స్ బుక్ బ్రాండ్ అంబాసిడర్ వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో, అమెజాన్ అలెక్సా వాయిస్ ఇన్ ఇండియాగా అమితాబ్ బచ్చన్, ఎంట్రీ యాప్కి సంబంధించి రాబిన్ ఉతప్ప, వేదాంతకు సంబంధించి అమెరికాన్, అలాగే సియట్ టైర్స్కి సంబంధించి కూడా అమెరికాన్, ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్కి యువరాజ్ సింగ్, మింత్రా బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్కు దిశా పటానీ, యాసర్ ఇండియాకి సంబంధించి సోనూ సూద్, యుఎన్ఈపీ రీజనల్ అంబాసిడర్గా ఖుషీ చిందాలియా అయితే నియమితులవడం జరిగింది.
అలాగే మనకి ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ చూసుకుంటే అంటే చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మ్యాక్సిమం ఎక్కువగా అడిగే అవకాశం ఉందైతే ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఆర్ఆర్బీ మనకి రైల్వే బోర్డ్ సీఈఓగా వీకే యాదవ్, సిబిడిటీ చైర్మన్ వచ్చి ప్రమోద్ చంద్ర మోడీ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ వచ్చి హరివంశ్ నారాయణ్ సింగ్, అలాగే ట్రాయ్ చైర్మన్గా పిడి వాఘేలా, అలాగే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క హెడ్గా శేఖర్ కపూర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్కి అడిషనల్ ఛార్జ్గా ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అయిన ఎస్ఎస్ దేశ్వాల్ అయితే నియమితులవడం జరిగింది. సెప్టెంబర్లో అయితే ఇవైతే చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అస్సలు మిస్ అవ్వకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అపాయింట్మెంట్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి మనకి సెప్టెంబర్లో అపాయింట్మెంట్స్ అనేవి. సో నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న అవార్డ్స్ అయితే చూద్దాం. Sir David Attenborough was conferred with the prestigious Indira Gandhi Peace Prize for the year 2019. సర్ డేవిడ్ అటన్బోరోకు 2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అయితే ప్రదానం చేయడం జరిగింది. నెక్స్ట్, హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విన్స్ ద సిఐఐ అండ్ జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ అండ్ ఎక్సలెన్సీ ఎనర్జీ ఎఫిషియెంట్ అవార్డ్ ఎట్ ద 21st నేషనల్ అవార్డ్ ఫర్ ద ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్. ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్ కోసం 21వ జాతీయ అవార్డుల్లో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, సిఐఐ మరియు జీబీసీ నేషనల్ ఎనర్జీ లీడర్ మరియు ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులను అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్, టీమ్ ఎన్టీపీసీ ఎమర్జ్డ్ ద విన్నర్ అట్ ఎయిమా చాణిక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020. ఎయిమా చాణిక్య నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ 2020లో టీమ్ ఎన్టీపీసీ విజేతగా అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్, చెఫ్ వికాస్ ఖన్నా విల్ బీ హానర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ ఫర్ ఫీడింగ్ ద మిలియన్స్ అక్రాస్ ఇండియా ఎయిమ్డ్ ద COVID-19 పాండమిక్ త్రూ ఏ మ్యాసివ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డ్రైవ్. భారీ ఆహార పంపిణీ డ్రైవ్ ద్వారా COVID-19 మహమ్మారి మధ్య భారతదేశం అంతటా కూడా లక్షలాది మందికి ఆహారం పంపిణీ చేసినందుకు గాను చెఫ్ వికాస్ ఖన్నాకు 2020 ప్రతిష్టాత్మక ఏషియా గేమ్ చేంజర్ అవార్డు అయితే లభించడం జరిగింది. ఈయన సెప్టెంబర్లో ఒక బుక్ను అయితే కూడా రిలీజ్ చేశారు. బుక్స్ అండ్ ఆథర్స్లో అయితే ఒకసారి చెప్పుకుందాం. ఫిమిసినో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ రోమ్, ఇటలీ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ టు బి సర్టిఫైడ్ విత్ ద COVID-19 5-స్టార్ ఎయిర్పోర్ట్ రేటింగ్ ఫ్రమ్ ద స్కైట్రాక్స్. స్కైట్రాక్స్ నుండి ఇటలీ రోమ్లో ఉన్న ఫిమిసినో అంతర్జాతీయ విమానాశ్రయం COVID-19 5-స్టార్ రేటింగ్తో ధృవీకరించబడిన ప్రపంచంలోనే మొదటి విమానాశ్రయంగా అయితే నిలవడం జరిగింది. ఆదిత్యపూరి కన్ఫర్డ్ విత్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020. యూరోమనీ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 2020 ద్వారా ఆదిత్యపూరి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. మార్గరెట్ ఎట్వుడ్ హ్యాస్ వోన్ ద 2020 డైట్ అండ్ లిటరసీ పీస్ ప్రైజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. 2020 డైట్ అండ్ లిటరసీ పీస్ ప్రైజ్ యొక్క లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే మార్గరెట్ ఎట్వుడ్. Udit Singhal from India has been named by the United Nations to the 2020 cohort of young leaders for the Sustainable Development Goals. భారతదేశానికి చెందిన ఉదిత్ సింఘాల్ను ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కోసం 2020 యువ నాయకుల బృందానికి అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్, సోను సూద్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ ఎస్డీజీ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ బై ద యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ యుఎన్డిపి. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం యుఎన్డిపి సోను సూద్ను ప్రతిష్టాత్మక ఎస్డీజీ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో ప్రదానం చేయడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద ఐజీ నోబెల్ ప్రైజ్ 2020 ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. వైద్య విద్యకు ప్రధాని నరేంద్ర మోడీకు మనకి ఐజీ నోబెల్ బహుమతి 2020 అయితే ప్రదానం చేయడం జరిగింది. సో నోబెల్ ప్రైజ్ 2020 ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ఓకే, ఐజీ నోబెల్ ప్రైజ్ ఎవరు విన్ అయ్యారు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. Kerala bagged the United Nations Inter-Agency Task Force for its outstanding contribution towards the non-communicable diseases related sustainable development goals. సంక్రమించని వ్యాధుల సంబంధిత స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల పట్ల కేరళ ఐక్యరాజ్య సమితి ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్స్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. Kerala Tourism has bagged the prestigious Pacific Asia Travel Association Grand Award 2020 in marketing category for the internationally acclaimed The Human by Nature campaign. కేరళ టూరిజం వచ్చి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన హ్యూమన్ బై నేచర్ ప్రచారానికి గాను మార్కెటింగ్ విభాగంలో ప్రతిష్టాత్మక పసిఫిక్ ఏషియా ట్రావెల్ అసోసియేషన్ గ్రాండ్ అవార్డును అయితే గెలుచుకోవడం జరిగింది. మహారాష్ట్ర గవర్నమెంట్ అనౌన్స్డ్ ద గన్ సమరగ్రాని లతా మంగేష్కర్ అవార్డ్ ఫర్ ద ఇయర్ 2020-21 టు వెటరన్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ఉషా మంగేష్కర్.
ప్రముఖ మహిళా ప్లేబ్యాక్ సింగర్ అయిన ఉషా మంగేష్కర్కు మహారాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి గాను ఘన సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డుని అయితే ప్రకటించడం జరిగింది. సో ఘన సామ్రాజ్ఞి లతా మంగేష్కర్ అవార్డు విన్నర్ ఎవరు అంటే ఉషా మంగేష్కర్. శివంగి సింగ్ ఈజ్ సెట్ టు బికమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియా టు ఫ్లై ద రఫేల్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్. రఫేల్ యుద్ధ విమానాలను నడిపిన తొలి మహిళా ఫైటర్గా శివంగి సింగ్ అయితే నిలవడం జరిగింది. ఒడిశా కృషి భవన్ హ్యాస్ వన్ ద పీపుల్స్ చాయిస్ అవార్డ్ ఇన్ ద సోషల్ గుడ్ కేటగిరీ అట్ ఏజెడ్ అవార్డ్స్ 2020. ఒడిశాకు చెందిన కృషి భవన్ ఏజెడ్ అవార్డ్స్ 2020లో సోషల్ గుడ్ కేటగిరీలో పీపుల్ చాయిస్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ 2019-20 ఏఏఎఫ్ఎఫ్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అవార్డు చూసినట్లయితే మనకి 2019-20 ఏఏఎఫ్ఎఫ్ మెన్స్ ఎమర్జింగ్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ వచ్చి అనిరుద్ థాపా, ఉమెన్స్ ఫుట్బాలర్ ఎమర్జింగ్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా రత్నబాలాదేవి, మెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా గుర్ప్రీత్ సింగ్ సంధు, ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సంజు యాదవ్ అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే మనకి బెస్ట్ అసిస్టెంట్ రెఫరీగా తమిళనాడుకి చెందిన పి వైరాముత్తు, అలాగే బెస్ట్ రెఫరీగా అజిత్ కుమార్ మిఠాయ్ ఫ్రమ్ మణిపూర్, అలాగే బెస్ట్ గ్రాస్ రూట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మనకి ఈ లైసెన్స్ కోర్సెస్ అండ్ గోల్డెన్ బేబీ లీగ్స్ కండక్ట్ చేసినందుకు గాను వెస్ట్ బెంగాల్ స్టేట్కి అయితే రావడం జరిగింది. సో మళ్ళీ చెప్తున్నాను, 2019-20 ఏఎఫ్ఎఫ్ అవార్డ్స్ పురుషుల ఎమర్జింగ్ ఫుట్బాల్ క్రీడాకారుడిగా అనిరుద్ థాపా, అలాగే ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా ఎమర్జింగ్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా రత్నబాలాదేవి, అలాగే పురుషుల ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్గా గుర్ప్రీత్ సింగ్ సంధు, ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా సంజు యాదవ్ ఎన్నికయ్యారు. అలాగే మనకి ఉత్తమ అసిస్టెంట్ రెఫరీగా పి వైరాముత్తు ఫ్రమ్ తమిళనాడు, అలాగే ఉత్తమ రెఫరీగా ఎల్ అజిత్ కుమార్ ఫ్రమ్ మణిపూర్, అలాగే ఉత్తమ గ్రాస్ రూట్ అభివృద్ధి కార్యక్రమంగా మనకి పశ్చిమ బెంగాల్ వచ్చి ఈ లైసెన్స్ కోర్సులు మరియు గోల్డెన్ బేబీ లీగుల ఆధారంగా అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. లెటెస్ట్ డ్రీమ్ బుక్ ఆథర్, ఓకే, లెటెస్ట్ డ్రీమ్ పుస్తక రచయిత ఎవరు అంటే పోప్ ఫ్రాన్సిస్. అలాగే ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ ఏ లైఫ్ లాంగ్ లవ్ అఫేర్ విత్ ద సబ్లిస్ట్ అండ్ సొఫిస్టికేటెడ్ గేమ్ నోన్ టు హ్యూమన్ కైండ్ బుక్ ఆథర్ రామచంద్ర గుహ. సింపుల్గా చెప్పాలంటే మెయిన్ ఇది గుర్తుపెట్టుకోండి, ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ పుస్తక రచయిత ఎవరు అంటే రామచంద్ర గుహ. వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా బుక్ ఆథర్ హాలీవుడ్ యాక్టర్ చన్నింగ్ టాటామ్. వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా పుస్తక రచయిత ఎవరు అంటే హాలీవుడ్ నటుడైన చన్నింగ్ టాటామ్. నెక్స్ట్ మై లైఫ్ ఇన్ డిజైన్, మై లైఫ్ ఇన్ డిజైన్ పుస్తక రచయిత ఎవరు అంటే గౌరీ ఖాన్. ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ బుక్ ఆథర్ అరుంధతి రాయ్. ఆజాదీ ఫ్రీడమ్ ఫ్యాసిజం ఫిక్షన్ పుస్తక రచయిత ఎవరు అంటే అరుంధతి రాయ్. ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తుంది ఎవరు అంటే బుక్ ఈజ్ పబ్లిష్డ్ బై ద పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్. ఓకే, పెంగ్విన్ బుక్స్ లిమిటెడ్ వచ్చి పుస్తకాన్ని అయితే ప్రచురించడం జరుగుతుంది. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ద ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాస్ మెమోరియర్. మాజీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జ్ఞాపకం యొక్క మొట్టమొదటి వాల్యూమ్ పుస్తకమే ఈ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ అనేది. సో ఎలక్షన్స్ అయిపోయిన కొన్ని వీక్స్ తర్వాత అయితే బుక్ అనేది లాంచ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. బ్రేకింగ్ ద కోకూన్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 హ్యాస్ బీన్ ఆథర్డ్ బై ద రాధా నాయర్. బ్రేకింగ్ ద కోకూన్ ఎట్ ద రేట్ ఆఫ్ 40 పుస్తక రచయిత ఎవరు అంటే రాధా నాయర్. కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బుక్ ఆథర్డ్ బై ద 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ విన్నర్ చెఫ్ వికాస్ ఖన్నా. సో ఇందాక చెప్పాను కదా, ఏషియా గేమ్ చేంజర్ అవార్డు మనకి ఈ వికాస్ ఖన్నా గెలుచుకున్నారు కదా, ఈయనే మనకి కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. సో కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ బుక్ ఆథర్ ఎవరు అంటే చెఫ్ వికాస్ ఖన్నా. వాయిసెస్ ఆఫ్ డిసెంట్, సో వాయిసెస్ ఆఫ్ డిసెంట్ పుస్తక రచయిత ఎవరు అంటే రొమీలా థాపర్. నెక్స్ట్ బొకే ఆఫ్ ఫ్లవర్స్ రిటర్న్ బై డాక్టర్ కృష్ణ సక్సేనా. ఓకే, మనకి బొకే ఆఫ్ ఫ్లవర్స్ పుస్తక రచయిత వచ్చి కృష్ణ సక్సేనా. ఈ పుస్తకాన్ని లాంచ్ చేసింది ఎవరు అంటే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే పుస్తకాన్ని లాంచ్ చేశారు. రాసింది అయితే డాక్టర్ కృష్ణ సక్సేనా. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఇండిసెస్ అండ్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు అయితే చూద్దాం. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020 ఇండియా ర్యాంక్ 48th అండ్ స్విట్జర్లాండ్ టాప్స్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2020లో భారతదేశం ర్యాంక్ వచ్చి 48వ స్థానంలో ఉంటే స్విట్జర్లాండ్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ వచ్చి 105లో ఉంటే హాంకాంగ్ వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది. ఓకే, గ్లోబల్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ భారతదేశం ర్యాంక్ 105, హాంకాంగ్ వచ్చి టాప్ ప్లేస్.
బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్స్ ద ఈజ్ 2.0 ఇండెక్స్ బై ద ఐబిఏ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్. ఈజ్ అంటే ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ మెరుగైన యాక్సెస్ మరియు సర్వీస్ ఎక్సలెన్స్ 2.0 సూచికలో ఐబిఏ చేత అగ్రస్థానంలో నిలవడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి సెకండ్ ప్లేస్లో, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఓబీసీ వచ్చి థర్డ్ ప్లేస్లో అయితే నిలిచాయి. ఆంధ్ర బ్యాంక్ రిటైన్స్ టాప్ పొజిషన్ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 ర్యాంకింగ్. 2019 సులభతర వాణిజ్య విధాన సూచికలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. వరల్డ్ రిస్క్ రిపోర్ట్ 2020 ఇండియా ర్యాంక్ 89 అవుట్ ఆఫ్ 181 కంట్రీస్, వన్ ఆఫ్ టు టాప్ ద లిస్ట్. ప్రపంచ ప్రమాద నివేదిక వరల్డ్ రిస్క్ రిపోర్ట్లో భారతదేశం వచ్చి 89వ స్థానంలో ఉంటే మొత్తం 181 దేశాలు ఉన్నాయి. అందులో భారతదేశం వచ్చి 89వ స్థానంలో ఉంది. వన్ ఆఫ్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ టైమ్ మ్యాగజైన్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ 2020 లిస్ట్లో 5 పీపుల్ అయితే ఇండియా నుండి చోటు చేసుకోవడం జరిగింది. ఆ 5 ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, బాలీవుడ్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా, షాహీన్ బాగ్ ప్రొటెస్ట్లో పాల్గొన్న బిల్కిస్ దాది, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా నోన్ ఫర్ హిస్ వర్క్ ఆన్ హెచ్ఐవి ఎయిడ్స్ ట్రీట్మెంట్, ఆల్ఫాబెట్ అండ్ గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్. ఓకే, తెలుగులో కూడా ఒకసారి అయితే చెప్తాను మళ్ళీ. టైమ్ మ్యాగజైన్ యొక్క 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల 2020 జాబితాలో భారతదేశం తరపున అయితే 5గురు చోటు చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, షాహీన్ బాగ్ నిరసనలో పాల్గొన్న బిల్కిస్ దాది, ప్రొఫెసర్ రవీంద్ర గుప్తా హెచ్ఐవి ఎయిడ్స్ చికిత్స కృషి చేసినందుకు గాను, ఆల్ఫాబెట్ మరియు గూగుల్ కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్. వరల్డ్ బ్యాంక్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 116, సింగపూర్ టాప్స్. ప్రపంచ బ్యాంక్ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ 116వ స్థానంలో నిలిస్తే సింగపూర్ వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020 సింగపూర్ టాప్స్ ద లిస్ట్. మనకి రెండవ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో సింగపూర్ అయితే ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. సో దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే రిలీజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ కొలాబరేషన్ విత్ ద సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్. అలాగే మనకి భారతదేశంలో చూసుకుంటే హైదరాబాద్ 85వ స్థానం, న్యూఢిల్లీ 86వ స్థానం, ముంబై 93, బెంగళూరు అయితే 95వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్ క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఈ వీడియోలో అయితే నేను గ్రాండ్ ప్రిక్స్లు కానీ యూఎస్ ఓపెన్ కానీ అయితే మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే గ్రాండ్ ప్రిక్స్ నేను ట్రిక్స్తో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది జనవరి నుండి సెప్టెంబర్ దాకా సపరేట్గా అయితే వీడియో చేశాను. అలాగే యూఎస్ ఓపెన్ కూడా సపరేట్గా వీడియో చేశాను. కాబట్టి ఆ రెండు అయితే మళ్ళీ ఈ వీడియోలో మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ ఇండియన్ గ్రాండ్ మాస్టర్ పి ఇండియన్ హ్యాస్ వోన్ ద ప్రెస్టీజియస్ 47th యాన్యువల్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్. భారత గ్రాండ్ మాస్టర్ పి ఇండియన్ ప్రతిష్టాత్మక 48వ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఇండియా విల్ హోస్ట్ ద బ్రిక్స్ గేమ్స్ ఇన్ 2021. 2021లో బ్రిక్స్ క్రీడలకు అయితే భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. సో బ్రిక్స్లో సభ్య దేశాలు మీకు తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికా. ఇండియా రష్యా డిక్లేర్డ్ ద జాయింట్ విన్నర్స్ ఆఫ్ ద 2020 ఆన్లైన్ ఫీడే చెస్ ఒలింపియాడ్. 2020 ఆన్లైన్ ఫీడ్ చెస్ ఒలింపియాడ్లో జాయింట్ విజేతలుగా భారతదేశం మరియు రష్యా అయితే నిలవడం జరిగింది. యాక్చువల్గా ఆన్లైన్లో అయితే ఈ చెస్ టోర్నమెంట్ అయితే కండక్ట్ చేశారు. బట్ సర్వర్ ఇష్యూస్ రావడం వల్ల ఫైనల్లో అయితే భారత్, రష్యా ఇద్దరిని కూడా సంయుక్త విజేతలుగా అయితే ప్రకటించారు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ద ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమిట్ ఇన్ 2021 ఇన్ ఢిల్లీ, ముంబై అండ్ బెంగళూరు. సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2021లో మొట్టమొదటి సైక్లింగ్ సమిట్ని అయితే నిర్వహించడానికి సిద్ధపడుతుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరులో అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పోలీస్ ఆఫీసర్ పూనం కాత్రే క్రౌన్ ద ఉషు వరల్డ్ ఛాంపియన్షిప్ 2019 ఇన్ 75 kg కేటగిరీ. పోలీస్ ఆఫీసర్ పూనం కాత్రే 75 కిలోల విభాగంలో ఉషు ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ 2019 కిరీటాన్ని అందుకోనున్నారు. ఎందుకు ఇది జరిగింది అంటే యాక్చువల్గా పూనం కాత్రే హ్యాస్ క్లెయిమ్డ్ ద వరల్డ్ ఛాంపియన్షిప్ స్టేటస్ ఆఫ్టర్ హర్ సిల్వర్ మెడల్ ఎట్ ద ఉషు వరల్డ్ ఛాంపియన్షిప్ లాస్ట్ ఇయర్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్ టు గోల్డ్ మెడల్. యాక్చువల్గా మనకి లాస్ట్ టైం జరిగినప్పుడు గోల్డ్ మెడల్ వచ్చి మరియం గెలుచుకుంటే మనకి పూనం కాత్రే సిల్వర్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. కానీ మనకి రీసెంట్గా కండక్ట్ చేసిన డోపింగ్ టెస్ట్లో మరియం అయితే పాజిటివ్గా రావడం వల్ల డోపింగ్ టెస్ట్లో మనకి ఆ మెడల్ని క్యాన్సిల్ చేసి పూనం కాత్రే సిల్వర్ మెడల్ని గోల్డ్కి అయితే అప్గ్రేడ్ చేయడం జరిగింది. 2020 ఇటాలియన్ ఓపెన్. 2020 ఇటాలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ చూసుకుంటే పురుషుల సింగిల్స్ విజేత వచ్చి సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్.
ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ వచ్చి మనకి రొమానియాకు చెందిన సిమోనా హాలెప్. నెక్స్ట్ థామస్ అండ్ ఉబర్ కప్ ఇన్ డెన్మార్క్ పోస్ట్ పోన్ టు 2021 బై బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. డెన్మార్క్లో జరగాల్సిన థామస్ మరియు ఉబర్ కప్ను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 2021 అయితే వాయిదా వేయడం జరిగింది. సో మనకి థామస్ కప్ చూసుకుంటే మనకి మెన్స్ రిలేటెడ్, ఉబర్ కప్ చూసుకుంటే మనకి ఉమెన్స్ రిలేటెడ్. సో రెండు కూడా బ్యాడ్మింటన్ ట్రోఫీసే. థామస్ కప్ మనకి ఏ క్రీడకి సంబంధించింది అంటే మెన్స్ బ్యాడ్మింటన్, ఉబర్ కప్ మనకి ఏ స్పోర్ట్స్కి సంబంధించింది అంటే ఉమెన్స్ బ్యాడ్మింటన్. ఫెడ్ కప్ విల్ బీ రీనేమ్డ్ యాజ్ బిల్లీ జీన్ కింగ్ కప్. ఓకే, మనకి ఫెడ్ కప్ టెన్నిస్కి సంబంధించిన ట్రోఫీ ఇది ఫెడ్ కప్ అనేది. దీని పేరును బిల్లీ జీన్ కింగ్ కప్గా అయితే పేరు మార్చడం జరిగింది. యాష్లే బార్టే విన్స్ ద బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ ఉమెన్స్ ఛాంపియన్షిప్. మనకి యాష్లే బార్టే వచ్చి బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ మహిళా ఛాంపియన్షిప్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్బిటరీస్ కొన్ని అయితే చూద్దాం. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రేడియో ఆస్ట్రానమీ గోవింద్ స్వరూప్ పాస్డ్ అవే. మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ రేడియో ఆస్ట్రానమీ గోవింద్ స్వరూప్ అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఫార్మర్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జాన్ టర్నర్ పాస్డ్ అవే. కెనడా మాజీ ప్రధాని అయిన జాన్ టర్నర్ కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. ఫార్మర్ యూనియన్ మినిస్టర్ జస్వంత్ సింగ్ పాస్డ్ అవే. కేంద్ర మాజీ మంత్రి జస్వంత్ సింగ్ అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. అస్సాం ఓన్లీ ఉమెన్ చీఫ్ మినిస్టర్ సయీదా అన్వారా తైమూర్ పాస్డ్ అవే. అస్సాం ఏకైక మహిళా ముఖ్యమంత్రి సయ్యదా అన్వర్ తైమూర్ కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ రైల్వేస్ సురేష్ అంగాడి పాస్డ్ అవే. రైల్వే శాఖ సహాయ మంత్రి అయిన సురేష్ అంగాడి అయితే రీసెంట్గా చనిపోవడం జరిగింది. పద్మశ్రీ అవార్డీ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ శేఖర్ బసు పాస్డ్ అవే. పద్మశ్రీ అవార్డు గ్రహీత మరియు అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్ అయిన శేఖర్ బసు కూడా రీసెంట్గా అయితే చనిపోయారు. అమితాబ్ ఘోష్ హూ సర్వ్డ్ యాజ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఫర్ 21 days పాస్డ్ అవే అట్ ద ఏజ్ ఆఫ్ 90. 21 రోజుల పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా అంటే మనకి షార్టెస్ట్ టర్మ్ చేసిన వాళ్ళని చెప్పుకోవచ్చు. పనిచేసిన అమితాబ్ ఘోష్ వచ్చి 90 సంవత్సరాలకైతే రీసెంట్గా చనిపోవడం జరిగింది. నేపాల్ లెజెండరీ మౌంటైనర్ ఆంగ్రితా షెర్పా పాస్డ్ అవే. నేపాల్ లెజెండరీ పర్వతారోహకులైన ఆంగ్రితా షెర్పా కూడా రీసెంట్గా చనిపోయారు. ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ సదాశివ్ రావోజీ పాటిల్ పాస్డ్ అవే. మాజీ భారత క్రికెటర్ అయిన సదాశివ్ రావోజీ పాటిల్ కూడా రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఓకే, అలాగే మనకి ప్రముఖ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మనకి సెప్టెంబర్ మంత్లో అయితే చనిపోయారు. సో మ్యాక్సిమం ఇలాంటి న్యూస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ కూడా తెలిసిందే కాబట్టి అలాంటివి అయితే కొన్ని అయితే మెన్షన్ చేయట్లేదు. ఓకే, ఇది మనకి టోటల్ సెప్టెంబర్ మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్గా అనేది. సో చాలామంది ఒక్క వీడియో చూస్తే సరిపోతుందని చెప్పి అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం అన్నీ అయితే ఒక వీడియోలో కవర్ అవ్వవు, కేవలం ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే తీసుకుని అయితే మీకు రివిజన్ పర్పస్ కింద ఉంటుందని చెప్పి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అలాగే క్విజ్ వీడియోస్ నేను అప్పుడప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అటల్ టన్నెల్ టాపిక్ మీద వీడియో చేశాను కదా, ఇలా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకుండా అన్ని వీడియోలు చూసినప్పుడే మనకి మెజారిటీ కరెంట్ అఫైర్స్ అయితే కవర్ అవుతాయి. కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే జనవరి నుండి ఆగస్టు దాకా అప్లోడ్ చేసిన వీడియో లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అక్కడి నుండి అయితే చూడొచ్చు. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.